ఎన్నికల ముందు ఉద్యోగులకు మీరిచ్చిన హామీలేంటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి? అరచేతిలో వైకుంఠం చూపి తీరా ఇప్పుడు మోసం చేస్తారా? ఉద్యోగులను రోడ్డున పడేస్తారా అంటూ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం పెట్టే బాధలు భరించలేక ఉద్యోగులంతా రోడ్డు మీదకొస్తున్నారంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉద్యోగుల్ని చంద్రబాబు మోసం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఉద్యోగులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన మేళ్లను, ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను జతచేస్తూ చంద్రబాబు చేసిన మోసాల్ని ప్రశ్నిస్తూ తన ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా ఉద్యోగుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పెట్టే బాధలు భరించలేక ఉద్యోగులు రోడ్ల మీదకు వస్తున్నారన్నారు. పీఆర్సీ, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్, ఏపీజీఎస్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ కింద ఉద్యోగులకు దాదాపుగా 31,000 కోట్ల బకాయిలు పెట్టారని ఎత్తి చూపారు. తమకు రావాల్సిన వాటి కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్న ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వారందరూ నరక యాత్ర అనుభవిస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి ప్రకటన వస్తుందని వారు ఆశగా ఎదురు చూడడం, చివరకు ఉసూరు అనిపించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు వైఎస్ జగన్. కేబినెట్ సమావేశాల్లో చంద్రబాబు శ్రద్ధ అంతా భూపందేరం మీద తప్ప ప్రజలు, ఉద్యోగస్తుల మీద లేదన్నారు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలు, ఉద్యోగుల మీద బాబుకున్నది కపట ప్రేమేనన్నారు. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటే అన్నారు జగన్. అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్లవుతున్నా ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారని, దాన్ని ఇచ్చారా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించామని చెప్పారు. తమ హయాంలోనే పీఆర్సీ వేసి దానికి చైర్మన్ కూడా నియమించామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసమైతే ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగా పీఆర్సీ చైర్మన్ను వెళ్లగొట్టారని ఆరోపించారు. ఆ తర్వాత కొత్తగా ఎవరిని నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలని ఆపుతున్నారన్నారు వైఎస్ జగన్. ఉద్యోగస్తులకిచ్చే అలవెన్స్ పేమెంట్లు పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు కూడా దాని గురించి ప్రస్తావించడం లేదన్నారు. దసరా పండుగకు డిఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగులంతా ఎంతో ఎదురు చూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తున్నప్పటికీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు అనిపించడం లేదన్నారు. సిపిఎస్, జీపీఎస్లపైన ఒక్కసారైనా రివ్యూ చేశారా అని నిలదీశారు. తమ ప్రభుత్వ పాలనలో సిపిఎస్కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల కోసం జీపీఎస్ తీసుకొచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు ఇప్పుడు ఇదే విధానంలో వెళ్తున్నాయని వెల్లడించారు. కరోనా కష్ట సమయంలోనూ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చామని చెప్పారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఉద్యోగుల జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతాలను 5,000 నుంచి 10,000కు పెంచుతామని హామీ ఇచ్చి కుట్ర పన్ని వారి పొట్టకొట్టి ఇప్పుడు రోడ్డు మీద పడేశారని మండిపడ్డారు. విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలు, మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారన్నారు. ఆప్కాస్ట్ను రద్దు చేసి మళ్లీ దళారీ వ్యవస్థను తెస్తున్నారని, ఇంతకంటే అన్యాయం ఏముంటుందని ఫైర్ అయ్యారు. దాదాపుగా 2 ఏళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా చంద్రబాబు వెన్నుపోటే పొడిచారన్నారు. వారికిచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయని, అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్య, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీచర్లు పోరుబాటు పట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఇచ్చిన చలో విజయవాడ పిలుపు మేరకు ఇవాళ ఆందోళన చేయనున్నారు. విజయవాడలోని ధర్నా చౌక్లో రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ అర్థం లేని విధానాలు విద్యారంగంలో అనేక సమస్యలకు కారణమవుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెగా పీటీఎం,
యోగాంధ్ర వంటి కార్యక్రమాలతో ఉపాధ్యాయులను తరగతి గదులకు బోధనకు దూరం చేస్తున్నారని వాపోతున్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలు, 4 డిఏలు, 12వ పీఆర్సీ నియామకం, మధ్యంతర భృతి తదితర అంశాలపై ఇవాళ నిరసన తెలపనున్నారు.